ఇంత పెద్ద పుచ్చకాయ చూసిన తర్వాత మా తమ్ముడికైతే దీని మీద మనసు పారేసుకున్నాడు. అందుకని నా దగ్గర తీసుకొచ్చాడు. హాయ్ మామ, ఈ రోజు మ్యాటర్ ఏంటంటే ఉదయాన్నే లేచి మేస్త్రి అయితే నాకైతే కాల్ చేశాడు. కాల్ చేసి పని ఉంది రాము అని చెప్పాడు. పని ఉందా అని చెప్పగానే అయితే త్వరగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నాతో కూడా వచ్చే వాళ్ళు నాకంటే ముందుగా అయితే బయలుదేరి ఆటో దగ్గరికి వెళ్ళిపోయారు చెప్పారు. నేనైతే త్వరగా నడుచుకుంటూ ఆటో దగ్గర వచ్చేసాను. వచ్చిన వెంటనే వెనకాలతో కూర్చున్నాను. నేనైతే వీడియో తీసేసరికి నా పక్కన వాడైతే ముఖానికి అడ్డుగా అయితే చేయి పెట్టుకునేసినాడు. ఇంకా నేనైతే అలాగే ఇలా మాట్లాడేసరికి తోట అయితే వచ్చేసింది. ఈ తోట చూసిన వెంటనే మీకైతే అర్థం అంటే అర్థం అయిపోతుంది. ఎందుకంటే వచ్చింది మేము ఈ పని కనేసి. కానీ ఈ పనిలో చేసినప్పుడు చాలా అంటే చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. ఈ రోజు చేసిన పని ఎలా ఉంది ఒకసారి ఈ వీడియోతో చూసేయండి. ఇక మేమైతే లారీ కోసం వెయిట్ చేస్తుంటే లారీ అయితే వస్తా ఉంది. లారీ వచ్చేటప్పుడు మా ఊళ్ళలో ఉంది ఆనందం మామూలుగా అంటే మామూలుగా లేదు. ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క కాయ అయితే పాల్గొంటూ తింటా ఉన్నారు. ఇంతలోనే వచ్చేసింది లారీ అయితే. లారీ వచ్చిన వెంటనే ఇంకా కసువు అయితే నీట్ గా అయితే బర్తసి పడేస్తున్నారు. ఇంతలోనే కాయ అయితే కటింగ్ అయితే అయిపోయింది. కటింగ్ అయిపోయిన వెంటనే ఇంకా బుడుగులో వేసుకుని దానికైతే లోడ్ చేయాలి. ఇంకా అందరం అయితే మాట్లాడుకుంటా ఉన్నాం. ఇంతలోనే మా తమ్ముడు అయితే అటు ఇటు తిరిగి ఒక పుచ్చకాయ అయితే చూసి దాని మీద మనసు పారేసుకున్నాడంట. దీన్ని చూసి అన్న నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది, ఇంటికి అని చెప్పాడు. నేనైతే ఓకే అని చెప్పాను. మేమైతే లోడ్ చేస్తున్నప్పుడు అయితే ఈ పుచ్చకాయ దాంట్లో అయితే వెళ్ళిపోయింది. మా తమ్ముడు చాలా అంటే చాలా బాధపడ్డాడు. అయినప్పటికీ చేస్తున్న పని చాలా అంటే చాలా కష్టంగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఉన్నది ఎండ మామూలుగా అంటే మామూలుగా లేదు. ఎండ పరిస్థితి పక్కన పెడితే మా ఊళ్ళో అయితే ఒక బుడ్డుగా వెతుకొని ఒకరికొకరు మార్చుకుంటే అయితే లారీ కడగతే వచ్చేస్తారు. లారీ చూసిన వెంటనే మాకైతే చాలా అంటే చాలా భయం వేసింది. ఏందిరా నాయన 1 కిలోమీటర్ దూరంలో ఉన్నట్టు కనిపించింది మాకైతే. ఎందుకంటే పైన అయితే బరువు లారీకి అయితే ఎలాగైతే లోడ్ అయితే చేసాము. లోడ్ చేసేటప్పుడు అయితే మా ఊళ్ళో అయితే కొంతమంది దాని మీద కాయలు అయితే వేస్తున్నారు. మా ఊళ్ళో అయితే కొంతమంది అయితే కూర్చొని ఉన్నారు. ఈ కాయలు చూసిన నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా కొన్ని కాయలు అయితే పెద్దగా ఉన్నాయి. సరికోసే తొలి కోత కాబట్టి చాలా పెద్ద కాయలు ఉన్నాయి. అందుకే త్వరగా అయితే లోడ్ అయితే అయిపోయింది. మా ఊళ్ళకి దూరం అయిపోయేసరికి ట్రాక్టర్ మీద అయితే మోసే వాళ్ళని అయితే ట్రాక్టర్ లోకి అయితే లోడ్ చేసుకుంటారు. ట్రాక్టర్ లో లోడ్ చేసుకున్న తర్వాత ఇంకా లారీకి అయితే వేస్తారు. లారీ మీద వేసినప్పుడు ఉంటుంది మామూలుగా అంటే మామూలుగా ఉండదు. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను చేసే పని ఏదైనా సరే కష్టం ఉన్నా కూడా దాన్ని ఇష్టంగా చేస్తాను. అందుకని నాకైతే ఈ పని అయితే చాలా అంటే చాలా సులువుగా ఉంటది. మీరు అనుకోవచ్చు ఈ ఒక్కరోజు కదా మీ పని అనేసి. లేదు మావా, రోజు చేయాలి మావా, రోజు చేస్తేనే కష్టానికి తగ్గ ఫలితం ఉంటది అనేసి మేమైతే ముందుకైతే వస్తూ ఉంటాము. కానీ ఎలాగ చేసే పని అయితే అయిపోయింది. పని అయిపోయిన వెంటనే ఆటో అయితే ఎక్కేసాము. ఆటో ఎక్కేటప్పుడు మాలో ఉన్నది ఆనందం మామూలుగా అంటే మామూలు లేదు. ఆటోలో పోతున్నప్పుడు నాకైతే అనిపించింది వెనకాల చేరి మా ఊళ్ళో అయితే బైక్ లో కామెంట్ చేసుకుంటూ వస్తున్నారు. అందుకని నేనైతే వాళ్ళ బైక్లు అయితే ఎక్కేసాను. నేనైతే వీడియో తీసుకుంటా పోతుంటే పక్కనైతే ఆవులు అయితే పోతా ఉన్నాయి. టైం అయితే ఇప్పుడైతే 5:30 అయితే అవుతుంటది. మా ఊడైతే వీడియో చూస్తా ఇవన్నీ ఇక్కడ వీడియో చూస్తున్నాడు అసలు అయితే. మా ఊరికైతే రోడ్డు బాలేదు కాబట్టి మెయిన్ రోడ్ లో దింపేశాడు. మెయిన్ రోడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోతున్నప్పుడు వేటకాలలో చూసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోయినాము. ఇంకా గాయత్రికి అయితే సర్ప్రైజ్ ఇవ్వాలనేసి చిన్నగా తొంగి చూస్తే మా గాయత్రి అయితే ముందుగానే గ్రహించేసింది వచ్చేసనేసి. గాయత్రికి ఏమో తెలియదు కానీ నేను పనికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు మా గాయత్రి ముఖంలో ఉంటది మామూలుగా అంటే మామూలుగా ఉంటది మా హ్యాపీనెస్. ఎందుకంటే పనికి పోయినప్పుడు ఆ మొగుడు ఇంటికి వచ్చినప్పుడు చూస్తారు చూడండి, మామూలుగా అంటే మామూలుగా ఉంటది మా పల్లెటూరులలో త్రిల్లో. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఇంటికి సాయంత్రం వచ్చినప్పుడు నా భార్య నేను చూసినప్పుడు నాలో ఉంటది ఆనందం మామూలుగా అంటే మామూలుగా ఉంటుంది. ఇంకా చేసిన కష్టం మొత్తం మర్చిపోతాను. ఇది మా వీడియో. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోమా.